ఇరాన్ మీదన గతంలో ఒబామా టైంలో పెట్టినటువంటి బ్యాన్ ఏదైతే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి వ్యవహారాలది, ఆ తర్వాతన వాటిని క్లింటను బైడెన్ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్ ఇరాన్ మీద ఆంక్షలు పెట్టాలని ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు దాని మీద కథ నడిచింది. గతంలో ఉన్నటువంటి ఆంక్షల్ని తర్వాత కాలంలో ఎత్తివేస్తే ట్రంప్ వచ్చాక ఇది కూడా ఏంటి అణు నిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం పెట్టినందుకు గాను ఓకే చేస్తే ఆ తర్వాత ఇరాన్కి సంబంధించి అతిపెద్ద సమస్య అమెరికాది అయ్యింది, ఆందోళన చెందడం ప్రారంభించి ఇజ్రాయెల్ అయింది. వాళ్ళైతే ఎక్కువ భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇరాన్కి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలే కీలకమైనటువంటిది. అమెరికా ఇరాన్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది, మీరు యుద్ధం చేయబాకండి, ఎందుకంటే ఇజ్రాయెల్ ఎట్లాగూ మీ దేశంలో చనిపోయాడని చెప్తున్నటువంటి హనియే గురించి నేను చంపలేదని ఇజ్రాయెల్ చెప్పింది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని మీరు సైలెంట్గా ఉండిపోండి, అంతే తప్పించి యుద్ధానికి వెళ్ళొద్దు. అలా చేస్తే ఇరాన్ మీద ఇంత